అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఆగస్టు 2 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు వచ్చి గోవిందరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9030108299. చాలా నమ్మకమైన గురుగారండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందని తెలుసుకోవచ్చు. రేపటి రోజున ముఖ్యంగా మీరు ఆనందం వెల్లువిరిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు, గతంలో మిమ్మల్ని వెంటాడినటువంటి సమస్యలు కావచ్చు, అన్నీ కూడా రేపటి రోజున మీ ద్వారా దూరం కావటము మీ కళ్ళారైతే చూస్తారు. అలాగే మీకు చాలా రోజుల తర్వాత అంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉండటము, ఒక పని తర్వాత చాలా చక్కగా పెండింగ్లో లేకుండా పూర్తయినటువంటి అంటే రేపటి రోజున మీకు మీ జీవితంలో మిగలబోతుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా మీకు కళ్ళలో కూడా ఊహించినటువంటి శుభవార్త రాబోతుంది. ఒక మాటలో చెప్పాలంటే కనుక మిమ్మల్ని అందరూ కూడా మీ ప్రవర్తన, మీ యొక్క రూపం, మీ తెలివితేటలు, మీ మాటలు, మీ పొగరు, వీటన్నిటికి కూడా ఒక వ్యక్తి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అంటే మీతో మాట్లాడేందుకు ప్రయత్నించి ఒక సలహానో, లేదంటే ఒక ఉద్యోగమో కావచ్చు, లేదంటే ఇంకా ఒక బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కానీ మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి కలలు కంటున్నటువంటి మీకు మీ మాటల రూపంగా కానీ, లేదంటే మీరు చేసినటువంటి ఏదైనా కానీ ఎక్సలెన్స్కు ఎదురువాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం, అలాగే ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానము రేపటి రోజున మీరు పొందుతారు. అలాగే మీకు దూరమైనటువంటి ఒక బంధం మరలా తిరిగి జీవితంలోకి రావటం అయితే కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా మీరు ఊహించిన పరిణామాలు అయితే జరుగుతాయండి. ఇక ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా వాగ్వాదం చోటు చేసుకునే విధంగా ఎవరితో కూడా మీరు ప్రవర్తించకండి. అంటే ఏదైనా గొడవల మధ్య మీరు రేపటి రోజున ఒత్తిడికి గురైనటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మీ జీవితంలో మార్పు చేర్పులు అనేవి కూడా జరుగుతాయండి. అయితే దీనికి తగిన విధంగా ఒక చిన్న పరిహారం అనేది కూడా చక్కగా రేపటి రోజు చేసుకోవడము, మీకున్నటువంటి జాతక దోషాలు కానివ్వండి, లేదంటే నరదిష్టి, నరఘోష ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. మరి రేపటి రోజున మీ పనుల్లో అంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మీరు మీ పనులు సకాలంలో తప్పకుండా పూర్తయితే చేస్తారు. ఇక మరలా అంటే ఖాళీగా ఉండడం అనేది మీకు అస్సలు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పొచ్చండి. అలాగా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మీరు వారిని చూసి కోపడతారనమాట. ఎవరైనా ఖాళీగా పని బాట లేకుండా కూర్చుంటే మీకు చాలా కోపం వస్తుంది. ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు సమయం వృధా చేస్తుందా అని చెప్పి ఎదుటి వ్యక్తులకు సలహాలు కానీ ఇస్తారు. అలాగే జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉండాలని చెప్పి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారండి. నేను చెప్పాలంటే ఈ యొక్క నేటి సమాజంలో ఇలా ఎవరు కూడా ఆలోచించరేమో కానీ ఈ రాశి వారు కానీ ఇలా ఇటువంటి ఆలోచన ధోరణి అనేది వీరికి మాత్రమే సొంతం అని చెప్పుకోవచ్చు. మీరు బాగుపడమే కాకుండా సమాజంలో మీతో పాటు ఉన్న వారందరూ కూడా బాగుండాలని చెప్పి మీ ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటారు. కష్టంలో ఉన్న వారిని చేరదీస్తారు. అలాగే వారికి ఏదైనా అవసరం ఉంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి అవసరానికి ఏదో ఒక రూపాయి ఇస్తారు. అలాగే వారికి ఉపయోగపడేటువంటి పనిని కూడా వారికి కల్పించేందుకు మీరు ముందుంటారని చెప్పుకోవచ్చండి. అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మంచి గౌరవాన్ని పొందాలని చెప్పి ఎవరికైనా మాత్రం ఉంటుంది కదండి. అలాగే మీకు కూడా ఎన్నో కలలు మీ జీవితం పట్ల మరెన్నో ఆశలు కూడా ఏంటంటే గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడము, మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తూ ఉండడమే కాకుండా నిరాశ నిస్పృహలు లోంచేసే విధంగా చేస్తుందన్నమాట. కాబట్టి మిమ్మల్ని దేని గురించి అయితే ఎక్కువగా ఇబ్బంది గురించినటువంటి పనులు కానీ, మనుషులు కానీ ఇవన్నీ కూడా మీ నుండి శాశ్వతంగా అయితే దూరం కావడానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున సంపూర్ణం కలగబోతుంది. అయితే మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున పుష్కలంగా కనిపిస్తుందండి. కాబట్టి చక్కని రోజు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ శనివారం ఉదయం చక్కగా నిద్రలేచి గుమ్మాన్ని అలంకరించుకొని లక్ష్మీనారాయణ స్తోత్రాన్ని పఠించండి. రేపు ఎక్కువ లక్ష్మీనారాయణని పూజించండి. చక్కగా ఇంట్లో ఆవునెత్తు దీపారాధన చేసుకొని
చేసుకోండి. అలాగే ఇంట్లో అమ్మవారికి సంబంధించిన ఏదైనా నైవేద్యం సమర్పించండి. దీపారాజన తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకోండి. మా బాధ ఇదమ్మా, మా కష్టం ఇదమ్మా, ఇన్ని రోజులు అనుకున్న పనులన్నీ కూడా జరగటం లేదు. అలాగే మేము ఎంతగా ముందుకు వెళ్ళాను కానీ ఎవరు తెలియకుండా మమ్మల్ని వెనక్కి నెట్టి లాగుతున్నట్లుగా అనిపిస్తుంది. మేము అనుకున్నటువంటి పని సక్రమంగా సాగే విధంగా చేయని చెప్పి మనస్ఫూర్తిగా మీరు లక్ష్మీనారాయణ స్వామిని ఏరుకోండి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగేదైతే మీరు ఊహించలేరండి. రేపటి రోజున ఖచ్చితంగా మీరైతే ప్రత్యేకంగా అయితే ఈ పూజ చేసుకొని చూడండి. మీ జీవితంలో చాలా రకాల మార్పులైతే తప్పకుండా జరుగుతాయి. ఇక అంతేకాకుండా ఎక్కువగా మీరు మీ పని చేసుకుంటూ ఉంటారండి. అంటే మీకు నచ్చినటువంటి పని చేసుకుంటూ ఉంటారు. అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడానికి కూడా మీరు పెద్దగా ఇష్టపడరు. ప్రశాంతంగా చాలా ఎక్కువగా అంటే పీస్‌ఫుల్‌గా గడవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే మనుషులతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతా అని చెప్పి మరలా మీకు అనుమానం కలగచ్చు. అలాంటి అనుమానం పెట్టుకోకండి. అందరూ కూడా మనుషులతోనే మాట్లాడతారు. కాకపోతే ఏంటండి, మీరు ఎక్కువగా మాట్లాడడానికి మీ వ్యవహారాలు కానీ, లేదంటే మీకు సంబంధించిన విషయాలు కానీ, ఇలా చెప్పుకోవడం కానీ ఇటువంటివి పెద్దగా ఇష్టపడరు. ఒకటి మాట్లాడితే లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే వారు అవుతామని, ఎందుకులే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే అండి, కొంతమంది మిమ్మల్ని చూసి పెద్ద వీడికి గర్వం ఏమో అనుకున్నట్లుగా ఉంటారు. అయితే ఒక విధంగా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఎవరిని కూడా అనుకోరండి. మీకు వచ్చేటువంటి రూ. 1 వచ్చిందనుకోండి, రూ. 1 ఆదాయం చూసి, లేదంటే సమాజంలో మీకు వచ్చినటువంటి మంచి స్థాయిని చూసి కొంతమంది ఓర్చుకోలేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య ద్వేషాలు ఎప్పటికప్పుడు మీ మీదకు కక్కుతూ ఉంటారు. మరి అటువంటి నరదిచ్చి నరగోసినటువంటి వ్యక్తులు తొలగించుకోవడానికి మీరు ఎర్రటి నీటిని దిష్టి చేసుకుంటూ ఉండడము, రాళ్ళ ఉప్పుతో దిష్టి చేసుకుంటూ ఉండడము లాంటివి చేసుకోండి. అలాగే మీకు అంటే పొరపాటున కూడా ఏదైనా సరే ధర్మాన్ని, సత్యాన్ని విడిచిపెట్టుకోరండి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. మిమ్మల్ని నిలబెడుతుంది కూడా. ఏ కష్టం వచ్చినా కూడా మీరు ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందండి. ఇక వీరి ప్రేమ బంధం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపు చాలా బిజీగా ఉంటారు. అలాగే ఇంట్లో ఫ్యామిలీతో చక్కగా గడుపుతారు. చక్కగా ఒక పండగ వాతావరణం లాగా మీ కుటుంబంలో చాలా సంతోషం అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా మంచి శుభవార్తలు వింటూ టైం అనేది స్పెండ్ చేస్తారు. అలాగే ఇష్టమైనవి వండించుకొని సమయానికి మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో మంచి సమయం స్పెండ్ చేయడం రేపటి రోజున మీకు ఒక తీపి జ్ఞాపకంలో ఉంటుంది. చాలా ఆనందంగా మీకు తెలియకుండా రేపటి రోజున మీకు గడిచిపోతుంది. అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనటువంటి పనులు వారికి తెచ్చిపెట్టుకోవడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇలా ఫ్యామిలీతో సంతోషం గడిపామని చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం మీరెంత కష్టపడినా కూడా మీరు ఎప్పుడు కూడా అండి శ్రమజీవులేనండి. కష్టాన్ని గుర్తుపెట్టుకుంటారు. వారి ఆనందాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. మీరు చేసినటువంటి పని అంతా కూడా కుటుంబం కోసమే కదా అన్నట్టుగా బాగుంటుంది కదా అనేటువంటి సంకల్పంతో మంచిగా పనిని సాధిస్తూ ఉంటారు. ఎంత శ్రమ అయినా కానీ చేస్తుంటారు. అలాగే దేనికోసం మనం కోసమే కదా, మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన మీ మనసుతో మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఇక బయట కూడా పెద్దగా ఏ విషయం కూడా చెప్పుకోవడం లేదండి. కానీ ఏదంటే ఒకరి మీద విమర్శలు చేయడం కానీ మీకు పెద్ద ఇష్టం ఉండదని చెప్పుకోవాలి. ఈ విధంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా నచ్చడానికి ఇదొక మంచి అంటే మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది ఎదుటి వ్యక్తులకు ఆటోమేటిక్‌గా కలుగుతుంది. మీ ప్రవర్తన అందరూ కూడా నచ్చుతుంది. అయితే మీరు కొంచెం కోపం అనేది అదుపులో ఉంచుకోండి. మీలో అతి ప్రేమ అలాగే అతి మంచితనం ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీకు తలపై ఎక్కి కూర్చుంటున్నారు. అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ ద్వారా ఒక మంచిని పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, మీకు తెలియకుండానే మీకు శత్రులుగా మారి మీరుగా శత్రులను కూడా తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కాబట్టి అతి మంచితనాన్ని కొంచెం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. సమయాన్ని చేయండి. కాదనటం లేదు. కానీ సహాయం చేయక అంతవరకు ఏదైనా కానీ మనం మంచి జీవితాన్ని పొందినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఏంటంటే మనకు రివర్స్ అయిపోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. ఇక విపరీతమైనటువంటి భయానికి గురైనటువంటి ఒక చిన్న సంఘటన అనేది కూడా రేపటి రోజున మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ, లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా కానీ అప్పటికప్పుడు ఏదైనా చిన్నపాటి దగ్గు, జలుబు ఇటువంటి సమస్యలు రావటం కానీ వీటి వల్ల కొంచెం మీరు అధికంగా ఒత్తిడికైతే గురవుతారు. అయితే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. మరలా తిరిగి వారు కోలుకుంటారు. ఎక్కువగా బాధపడిన అవసరం అయితే లేదు. కానీ అలాగే మీకు నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా ప్రతికూలంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా మీరైతే చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకొని బయటికి వెళ్ళటం అలవాటు చేసుకోండి. తద్వారా మీకు చాలా రకాలుగా మంచి జరుగుతుంది. గోమాతకు మీకు తగిన విధంగా పూజ చేసుకొని మీ చేతిలో ఉన్నటువంటి ఆహారం కానీ ఏవైనా సరే నానబెట్టి సలగడ ఆకుకూరలు కానీ గోవు తినటువంటి పదార్థాలను అందివ్వటం ఇలాంటివి కూడా మీరు తప్పకుండా ఖాళీ సమయంలో మంచి సంగీతం వినడం ఒక నూతనమైన ఉత్తేజం అనేది మీలో నింపుతుంది. కాబట్టి ఈ విధమైన పనులు చేసుకోండి. ఆవుకు అంటే గోమాతకు ఏదైతే చేసుకోవడం మన హిందువులు ప్రత్యేక పూజలు చేస్తుంటాం. కాబట్టి రేపటి రోజున మీరు ప్రత్యేకంగా ఏదైనా గోశాలకు వెళ్ళి
తీసుకెళ్ళి మీకు నచ్చినట్టు ఆహార పదార్థాన్ని గోవుకు తినిపించి ప్రయత్నం చేయండి. రేపటి రోజు మీకు మంచి రోజుగా అయితే మిగిలిపోతుందండి. అలాగే మీ చేతిలో ఏదైనా కానీ ఒక రూపాయి అనేది సరిపడా ఉంటుంది. అలాగే ఒక విధంగా రేపటి రోజు మీరైతే ఈ విధమైన పరిహారం అనేది చేసి చూడండి. ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు అంటే మీ బంధాన్ని తిరిగిపోయినటువంటి ప్రత్యేకంగా కలిసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి తెలుసునదా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.